మనలో చాలా మందికి గుడ్లు అంటే ఇష్టం. చాలా మంది బ్రేక్ఫాస్ట్ లో గుడ్డును ఎక్కువగా తీసుకుంటారు. గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉండటంతో ఫిట్నెస్ ప్రియులు దీనిని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. కొంతమంది దీనిని పచ్చిగా తింటారు, మరికొందరు ఆమ్లెట్ వేసుకొని తింటారు. అయితే ఉడికించిన గుడ్లు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. బ్యాచిలర్స్ అయితే గుడ్డు మీద రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే గుడ్లను వాడేటప్పుడు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పుల వల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చాలామంది గుడ్లను ఎక్కువగా ఉడికిస్తారు. దీనివల్ల వాటి పోషకాలు చాలా వరకు పోతాయి. గుడ్డులోని పచ్చసోనా చుట్టూ ఆకుపచ్చ రంగు పొర ఏర్పడితే గుడ్డు అతిగా ఉడికిందని అర్థం. అలాగే పచ్చి లేదా తక్కువగా ఉడికించిన గుడ్లు తినడం కూడా పొరపాటే. ఈ పొరపాట్ల వల్ల కడుపు ఇన్ఫెక్షన్తో అనారోగ్యానికి గురవుతారు. కనీసం 20 నిమిషాల పాటు గుడ్లను ఉడికిస్తే మంచిదంటున్నారు నిపుణులు. చాలామంది గుడ్లను రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తారు. ఇది పూర్తిగా తప్పు. రిఫ్రిజిరేటర్ తరచుగా ఓపెన్ చేస్తూ ఉంటాం కాబట్టి రిఫ్రిజిరేటర్లో ఉంచిన వస్తువులు ఉష్ణోగ్రత పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. దీంతో గుడ్లు పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే గుడ్లను ఓ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్ లోపల ఒకే ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయండి. చాలామంది మార్కెట్ నుంచి గుడ్లు తెచ్చిన వెంటనే కడిగేస్తారు. అది పూర్తిగా తప్పు. నిజానికి గుడ్డు మీద ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా నుంచి రక్షించే సహజ పొర ఉంటుంది. మీరు దానిని నీటితో కడిగిన వెంటనే ఈ పొర తొలగిపోతుంది. దీంతో గుడ్డు త్వరగా చెడిపోవడం ప్రారంభమవుతుంది. గుడ్లు వాడాల్సినప్పుడు మాత్రమే వాటిని కడగాలి. దీంతో దాని సహజ పొర చెక్కు చెదరకుండా ఉంటుంది. గుడ్లను నేరుగా పాన్ లేదా వంట పాత్రలోకి పగలగొట్టకూడదు. ఎందుకంటే గుడ్డు పెంకుపై బ్యాక్టీరియా ఉంటుంది. గుడ్డులోని ఒక చిన్న కణం ఆహారంలోకి వెళ్ళి ఈ బ్యాక్టీరియా కడుపులోకి చేరితే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఒక పాత్రలో గుడ్డు పగలగొట్టి దానిలో పెంకులు లేకుండా ఫిల్టర్ చేసి ఆ తర్వాత వంటకు ఉపయోగించండి. కొన్నిసార్లు మార్కెట్ నుంచి గుడ్లు తీసుకొచ్చినప్పుడు అవి కొంచెం పగిలి ఉంటాయి. అలాంటి గుడ్లను కొన్ని రోజులు నిల్వ చేస్తారు. ఆ తరువాత వంటకు ఉపయోగించడం చూస్తుంటారు. ఇది పెద్ద పొరపాటు. ఎందుకంటే పగుళ్ళు ఏర్పడిన తరువాత బ్యాక్టీరియా గుడ్డు లోపలికి ప్రవేశిస్తుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారవచ్చు.